వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు వచ్చేసి బ్లాగ్ అండి. పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. బుక్స్ అవి కొనేసామన్నమాట. వీటికి ఇప్పుడు మనకు పెద్ద ఇది రిస్క్ ఏంటంటే బుక్స్ అన్నిటికి మనమే అట్టలు వేసి ఇవ్వాలి నీట్గా. స్కూల్లో అయితే ఇంకా అట్టలు వేసి వాటికి స్టిక్కర్స్ అంటించి వాటికి నేమ్స్ అవన్నీ మనమే రాయాలి. స్కూల్లో అయితే ఒక్కరోజు లేట్ అయిపోయినా కానీ ఊరుకోరన్నమాట. ఇంక ఇంట్లో ఉన్న లేడీస్కి మనకు తప్పదు కదండి. పిల్లలకి బుక్స్కి అట్లా వేయాలన్నా వాటికి పిన్ కొట్టి మళ్ళీ వాటికి నేమ్స్ రాసి వాళ్ళకి నీట్గా చేసి ఇవ్వాలన్నమాట. ఇక వాటిపై పోతే ఇంకా ఇద్దరు కలిసి ఒక్కొక్కరికి వచ్చేసి 40 బుక్స్ వరకు ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ అయితే నోట్స్లో అయితే వర్క్ బుక్స్ అయితే మొత్తం ఒక్కొక్కరికైతే 40 ఉన్నాయి. మొత్తం వచ్చేసి 80 బుక్స్ అండి. వీటన్నిటికి అట్లా వేసేసరికి నాకైతే 2 డేస్ పట్టింది. ఒక్క రోజులో నేనైతే బుక్స్కి అట్లా వేయలేకపోయాను ఇద్దరికి. కొంచెం మా పెద్ద పాప కొంచెం పెద్దదే కాబట్టి తను వేసుకుంది కొన్ని. ఇంకా చిన్న పాపకైతే రాదు కాబట్టి మొత్తం నేనే వేసాను అట్టలు. ఇప్పుడైతే ఇంకా పెద్దవాళ్ళకి తప్పదు, మనకి స్కూల్ పిల్లలు పెట్టారంటే ఇంక మనకి పెద్దగా రిస్క్ అనమాట. ఇంటి దగ్గర ఈవినింగ్ టైంలో వాళ్ళకి హోంవర్క్స్ రాయించాలి, వాళ్ళకి చదివించుకోవాలి. ఇంక నుంచి మనకి ఇంట్లో పని అంతా ఎక్కువైపోద్ది. మొన్నటి వరకు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయా, ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఇంకా వర్క్ పెరిగిపోతుంది. మనమైతే ఈ వర్క్ అన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట పని చూసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.